హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉంటాయంటూ ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. అందరినీ అవాక్కయ్యేలా కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె కామెంట్స్పై అల్లు అర్జున్ టీం తీవ్రంగా రియాక్ట్ అయింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని నోట్ రిలీజ్ చేసింది. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీం కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్ విడుదల చేసింది. కల్కి 2 షూటింగ్ ప్రారంభమైన రిలీజ్ మాత్రం ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూటింగ్స్లో బిజీగా ఉన్న డార్లింగ్ కల్కి 2కు ఎప్పుడు డేట్స్ ఇస్తారన్నది క్లారిటీ లేదు. అందుకే 2027 సెకండ్ హాఫ్లోనే కల్కి 2 రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్కు బెదిరింపు మెసేజ్ రావడం ఇప్పుడు బాలీవుడ్లో సంచలనంగా మారింది. దురంధర్ సినిమా హిట్ తర్వాత టాప్ ట్రెండింగ్లో ఉన్న ఈ హీరోను డబ్బులు డిమాండ్ చేస్తూ ఓ ఆగంతకుడు వాట్సాప్లో వాయిస్ నోట్ పంపించాడు. అంతేకాదు, ఆ నోట్లో తనను తాను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన వాడినంటూ ఆ దుండగుడు చెప్పుకున్నాడని తెలుస్తోంది. దీంతో రణ్వీర్ ఈ విషయాన్ని ముంబై పోలీసుల వరకు తీసుకెళ్లాడని, ముంబై పోలీసులు కూడా వెంటనే హీరో ఇంటి దగ్గర భద్రతను పెంచారని తెలుస్తోంది. జననాయగన్ సినిమాను చిత్ర బృందం రివైజింగ్ కమిటీకి పంపించింది. ఈ నేపథ్యంలో సిబిఎఫ్సికి వ్యతిరేకంగా దాఖలు చేసిన రిట్ పిటిషన్ని నిర్మాతలు ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమాగా జననాయగన్ విడుదల కానుంది. రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్ మూవీ నిర్మాత మురళీ మనోహర్కు మద్రాస్ హైకోర్టు షాకింగ్ ఆదేశాలు జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో యాడ్ బ్యూరో సంస్థకు 4 వారాల్లో 2.5 కోట్ల రూపాయలను చెల్లించాలని ఫైన్ వేసింది. లేకపోతే 6 నెలల జైలు శిక్ష అనుభవించాలంటూ ఆదేశించింది. చెక్ బౌన్స్ కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పునివ్వడం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతాం. నేషనల్ స్టార్ నాని, దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ది ప్యారడైజ్. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ బయటికి వచ్చింది. ఇందులో జడల్గా నాని కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అదిరిపోయింది. తాజాగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఆయా షేర్ను మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గతంలో అనుకున్నారు. అయితే కథలో చోటు చేసుకున్న మార్పులు, రీషూట్ల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుందని నార్త్లో టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్కు జోడీగా ఫౌజీ ఫేమ్ ఇమాన్వి నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇమాన్వి సిల్వర్ స్క్రీన్ మీద బిజీ అవుతున్నారు. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఆవేశం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కోసం జనాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆవేశం సీక్వెల్ తప్పకుండా ఉంటుందని, వచ్చే ఏడాది కానీ 2028లో కానీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఫహాద్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ రోమియో సినిమాలో గెస్ట్ రోల్స్లో నటించిన తమన్నా, విక్రాంత్ మెస్సీకి దర్శకుడు విశాల్ భరద్వాజ్ కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 10 రోజులు షూటింగ్లో పాల్గొన్న ఈ ఇద్దరు స్టార్స్ ₹1 పారితోషికం కూడా తీసుకోలేదన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంబాల సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆది సాయి కుమార్ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వేదిక హీరోయిన్గా నటిస్తున్న జంగిల్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టుగా మేకర్స్ తాజాగా వెల్లడించారు.